జాతీయ రహదారి 44పై రామాయంపేట సమీపంలోని ఆద్య హోటల్ జంక్షన్ దామర చెరువు బైపాస్ వద్ద ఫ్లైఓవర్ లేకపోవడంతో వరుసగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బుధవారం రామాయంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ రహదారిపై రోడ్డు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హైవేపై అధిక వేగంతో వాహనాలు ప్రయాణించడం, రోడ్డు ఎత్తుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వాలు స్పందిస్తాయంటూ ప్రశ్నించారు. గత 5 నెలల్లోని ఈ ప్రాంతంలో సుమారు 45 రోడ్డు ప్రమాదాలు జరిగి 35 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు. ఆద్య హోటల్ జంక్షన్ దామర చెరువు బైపాస్ వద్ద వెంటనే సాంకేతిక సర్వే నిర్వహించి ఫ్లైఓవర్ లేదా బైపాస్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వాలకు మరేది ముఖ్యమైనది కాదని, మరిన్ని ప్రాణ నష్టాలు జరగకముందే శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రామాయంపేట బైపాస్ వద్ద వరుస ప్రమాదాలను నివారించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అధికారులు స్పందించకపోతే స్థానిక ప్రజలను కలుపుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైవే దిగ్బంధనం, ధర్నా వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రం, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్లు కోకో ప్రవీణ్ చౌదరి, చరిత, మాధవి రమేష్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, రేపు మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, మెదక్ హవేలీ ఘన్పూర్ నిజాంపేట్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజగౌడ్, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, సుధాకర్ రెడ్డి, నాయకులు ఎస్కే అహ్మద్, అసలుద్దీన్, అల్లాడి వెంకటి, వినయ్ సాగర్, ఉమా మహేశ్వర్, నవీన్, విద్యాకర్, శ్రీనివాస్, వంశీ, సాయి, మాయా, మల్లేశం, సాదిక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేయాలి, డెఫినెట్గా అండర్ పాస్ మంజూరు చేయాలి, ఫ్లైఓవర్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంజూరైనని ఒకరు, మంజూరు కాలేదని ఒకరు, లేకుండా రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు తప్ప ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ మీద మాత్రం మాట్లాడట్లేదు. అందుకనే మీరు ఇప్పటికే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండ్రు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మరి ఏం పరిపాలన చేస్తుండ్రో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇక్కడున్న శాసనసభ్యులను కానీ, ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులను కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ ఫ్లైఓవర్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎటువంటి సమస్యలున్న ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టాలి తప్ప ప్రాణాలు పోయేంత వరకు, ప్రాణాలు గాల్లో కలిసేంత వరకు, ప్రమాదాలు జరిగేంత వరకు కూడా చూసుకుంటూ ఉండడం భావ్యం కాదు. అందుకే ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇది వెంటనే సమస్య పరిష్కారం చూపెట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా చేపడుతుందని ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ, అదేవిధంగా దామర చెరువు దగ్గర అండర్ పాస్ కానీ, ఫ్లైఓవర్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, సర్వీస్ రోడ్ వేసేటప్పుడు అది ఎత్తులో ఉండడం, డౌన్లో ఉండడం వల్ల అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు, నిజామాబాద్ నుండి వచ్చేవాళ్ళు కూడా అక్కడ నుండి రామాయంపేటలకు ఎంట్రీ కావాలంటే ఆ నేషనల్ హైవే దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దాదాపు 5-6 నెలల్లోనే దాదాపు ఒక 200-300 యాక్సిడెంట్లు జరిగి 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఎవ్రీ మంత్ పోలీసు వాళ్ళు రిపోర్ట్ తీసి దాని గురించి డిస్కషన్ చేస్తారు. కానీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటివరకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి తప్ప పోలీసు వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు తప్ప ఎటువంటి పరిష్కారం దొరకలేదు. అందుకని నేను సెంట్రల్ గవర్నమెంట్ను, స్టేట్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల సమస్య. ప్రజలు ప్రాణాలు పోయేంత వరకు కూడా, ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు, ప్రజల ప్రాణాలు పోయేంత వరకు కూడా చూసుకుంటూ ఉండడం భావ్యం కాదు. రోజు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజల ప్రాణాల కంటే కూడా ఏది ముఖ్యం కాదు. కాబట్టి వెంటనే అక్కడ ఫ్లైఓవర్. మరి ఈరోజు పర్టికులర్గా ప్రెస్ మీట్ దేనికోసం అంటే, ముఖ్యంగా గతంలో కూడా ఒక 10-12 డేస్ బ్యాక్ మనం ఒక సర్వే నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. రామాయణపేట అండర్ పాస్, ఫ్లైఓవర్ కావాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల నేషనల్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా మరి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అక్కడ ఏదైతే ఆద్య హోటల్ దగ్గర రామాయణపేట ఎంటర్ అయ్యే టైంలో అక్కడ డౌన్ ఉంది. ఆ స్టీప్ ఎక్కాలంటే కూడా మరి అక్కడ నుండి వచ్చే వెహికల్స్ కనబడకపోవడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. గతంలో మరి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్
మరి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మంజూరు అయింది అంటుండ్రు, కొంతమంది అండర్ పాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది బైపాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది ఫ్లైఓవర్ వచ్చింది అంటారు. కానీ ఇప్పటి వరకు ఏది కూడా మొదలు కాలేదు. ఇప్పటి వరకు ఏది కూడా అక్కడ వచ్చినట్టుగా కూడా దాఖలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు అంటే గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఈ నేషనల్ హైవే అక్కడ టర్నింగ్ కొంచెం సర్వీస్ రోడ్ చేసిండ్రో అప్పటి నుండి కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. నిజంగా కూడా అక్కడ మరి బ్రిడ్జ్ రావడం వల్ల, ఆ హైవే మీద బ్రిడ్జ్ రావడం వల్ల అది హైట్ ఇదేమో స్లోప్ అయింది. స్లోప్ అయ్యి వచ్చే వెహికల్స్ కనబడక లేదంటే ఫాస్ట్గా రావడం వల్ల మరి చాలా వెహికల్స్ ప్రమాదం జరుగుతూ ఉంది, చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపుగా ఈ 5-6 నెలల్లో వాళ్ళ డాటా తీసుకున్నట్టయితే పోలీసు వాళ్ళు వచ్చిన దాని ప్రకారం అయితే దాదాపుగా 40-45 యాక్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో 30 మంది డెత్ అయింది, 30 మంది చనిపోయినట్టుగా వాళ్ళ సమాచారం ప్రకారం దీంట్లో ఉంది. అంటే ఈ నిన్నగాక మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో 3 ప్రమాదానికి గురైతే వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉంటే హాస్పిటల్ తరలించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ రామాయణపేటలో హాస్పిటల్ అంత మంచి హాస్పిటల్ కేసీఆర్ సార్ కట్టిస్తే ఇప్పటికీ దాంట్లో డాక్టర్ దిక్కులేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ చేసుడు వాళ్ళని మాట్లాడించుడు లేకపోతే రకరకాల ఇబ్బందులు వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. అంటే పోలీసు వాళ్ళ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇంత మెటీరియల్ ఉంది వాళ్ళ దగ్గర, ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీలో వాళ్ళ ఉన్న ప్రతి వాళ్ళ మీటింగ్లో కూడా ఎవరైతే వాళ్ళు పోలీస్ నెలకొకసారి క్రైమ్ మీటింగ్ పెట్టుకుంటారో దాంట్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. కానీ ప్రతిసారి చర్చ వరకే పరిమితం, ప్రభుత్వం మాత్రం స్పందిస్తలేదు. కేవలం ఎవ్రీ మంత్ ఈ మీటింగ్లో మాత్రం ఆడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఏదైనా ఒకటి చేయాలి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి. ఏం చేస్తాం? ఒక ధర్నా చేయాలి అంతే. ఎంత డిమాండ్ చేసినా కానీ ప్రజల సమస్యను పట్టించుకోకపోతే ఏం చేస్తామండి? ఉద్యమం చేస్తాం, ధర్నా చేస్తాం. డెఫినెట్గా దీని మీద నిజంగా కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం, హైవే అథారిటీస్ కూడా నేషనల్ హైవే అథారిటీస్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. వాళ్ళు స్పందించకపోతే మాత్రం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. అది నేషనల్ హైవే కావచ్చు, ఎనీ హైవే కావచ్చు. ఎందుకంటే ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు కదండి. ప్రజల ప్రాణాలే పోతున్నప్పుడు, యాక్సిడెంట్ అయిపోతున్నప్పుడు, అది ప్రమాదంగా రోడ్డు ఉండి అక్కడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల, అండర్ పాస్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి నిర్లక్ష్యం వహిస్తే మనకు తప్పైతే. ప్రతిపక్షాలుగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలుగా వాళ్ళకి బాధ్యత ఉంది, ప్రభుత్వాలుగా వాళ్ళు స్పందించాలి. కనీసం దీని మీద ఇది అవుతుందా కాదా చెప్పండి, మీతో అవుతుందా కాదా చెప్పండి, లేదంటే అవుతుందంటే చెయ్యండి. ప్రజలకు తెలవాలి కదా, ప్రజలకు ఇక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి కదా. దొరకాలంటే మేము ప్రశ్నిస్తాం కదా. మీరు ఏం చేస్తారు? ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తారు, భయభ్రాంతులకు గురి చేసే పని చేస్తారు. ఎవరు భయపడరు, వాళ్ళు ఎవరు భయపడతలేరు, భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా దాది హైవే కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, ఏ హైవే అయినా సరే ధర్నానే. కానీ అంత లోపల మీరు స్పందించండి. స్టేట్ గవర్నమెంట్ స్పందిస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు స్పందిస్తారా? స్టేట్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు స్పందిస్తారా?